ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ అయింది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 23 పార్టీల నేతల సమావేశానికి వచ్చారు. మరోవైపు ఈ భేటీకి డీఎంకే దూరంగా ఉంది. టీఎంసీ నుంచి మమతా, అభిషేక్ బెనర్జీ హాజరు కాగా సమాజ్వాద్ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ అయ్యింది. ఇక సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 23 పార్టీల నేతల సమావేశానికి వచ్చారు. ఇక మరోవైపు ఈ భేటీకి డీఎంకే దూరంగా ఉంది. టీఎంసీ నుంచి మమతా, అభిషేక్ బెనర్జీ హాజరు కాగా సమాజ్వాద్ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. రైట్, న్యూస్ లో స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ అయింది. ఇక సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా ఇక రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఇక 23 పార్టీల నేతలు సమావేశం కొనసాగుతోంది. భేటీకి దూరంగా డీఎంకే ఉంది. ఇక టీఎంసీ నుంచి మమతా, అభిషేక్ బెనర్జీ హాజరు. ఇక సమాజ్వాద్ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ అయింది. ఇక సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా హాజరైన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సమావేశం కొనసాగుతుంది. ఢిల్లీలో కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండి కూటమిలో 17 పార్టీలకు గాను ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే పార్టీ రెండు తప్ప మిగతా పార్టీల నేతలందరూ కూడా హాజరయ్యారు. ప్రధాని దీనికి సంబంధించినటువంటి విషయంలో రానున్న రోజుల్లో ఎన్డీఏ సర్కార్ పైన చేసేటువంటి పోరాటం పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమిలోకి తమిళనాడు టీవీకే పార్టీ కూడా చేరే అవకాశం కనబడుతుంది. వారు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇండి కూటమిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఇండి కూటమి ఈసారి ఇండియా కూటమిలో ఉన్నటువంటి 17 పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. మమతా బెనర్జీ ఇటీవలనే అధికారాన్ని కోల్పోయారు. ఆమె కూడా ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. పార్లమెంట్ లో వారికి ఎక్కువ మంది సభ్యులు కూడా ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ దాదాపుగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి కూడా దేశవ్యాప్తంగా ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గా ఏం చేయాలనేది కూడా ఇండియా కూటమి కూర్చొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా ఇక కాంగ్రెస్ నేతలంతా కూడా హాజరయ్యారు. 23 పార్టీల నేతలైతే సమావేశానికి వచ్చారు. ఇక మరోవైపు ఈ భేటీకి డీఎంకే దూరంగా ఉంది. టీఎంసీ నుంచి మమతా అండ్ అభిషేక్ బెనర్జీ హాజరు కాగా ఇక సమాజ్వాద్ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు.